Hello everyone, welcome to the Upasthapana classes. This is Satish, ALP, Reasoning faculty. So today మనం 2024 RRB ALP CBT1 ఎగ్జామ్లో కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్లో అడిగినటువంటి క్వశ్చన్లను మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్లో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడిగిండు, ఆల్ షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్లలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగిండు, వాటి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో కోడింగ్ డీకోడింగ్లో మనకు ఫస్ట్ ఈ కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్లో మనకు మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఒకటి లెటర్ కోడింగ్, అండ్ సెకండ్ టైప్ ఏంది నెంబర్ కోడింగ్, థర్డ్ టైప్ ఏంది మిక్స్డ్ కోడింగ్. ఓకే, లెటర్ కోడింగ్లో మళ్ళీ 7 టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి, నెంబర్ కోడింగ్లో 2 టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి, మరి మిక్స్డ్ కోడింగ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి. సో ఇవి ఏ క్వశ్చన్స్ అడిగిళ్ళు, సో అవి ఏ ప్యాటర్న్ నుంచి వచ్చినాయి అనేది మనం ఇన్ డీటెయిల్గా మనం క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఇది ఆర్ఆర్బి ఏఎల్పి CBT1లో 2024లో అడిగినటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటుందంటే, సో ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గ్లోబ్ ఈజ్ కోడ్ యాజ్, ఓకే, ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గ్లోబ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 84315 and grade is code as 89265 and baked is code as 12756. What is the code for R in the given language అంటాను. సో తెలుగులో చూసినట్లయితే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో గ్లోబ్ని 8431గా, గ్రేడ్ని 89265గా మరియు బేక్డ్ని 12756గా కోడ్ చేసిన ఇచ్చిన కోడ్ భాషలో ఆర్కి కోడ్ ఏంటిదని అడుగుతుంది. అవునా? సో ఈ విధంగా మనకి ఇది నెంబర్ కోడింగ్లో సెకండ్ టైప్ క్వశ్చన్ అండి. సో నెంబర్ కోడింగ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సో గ్లోబ్ని మనం ఏ విధంగా కోడ్ చేసినా చూద్దాం. సో గ్లోబ్ని మనకి ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది, 8431గా కోడ్ చేయడం జరిగింది, 84315గా కోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రేడ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది, గ్రేడ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 89265గా కోడ్ చేయడం జరిగింది. బేక్డ్ని ఏ విధంగా కోడ్ చేయడం, BAKED. సో బేక్డ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందంటే 12756 అయినా మనం ఏమడుతుండే ఆర్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందని అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినటువంటి లెటర్ని మనకి ఇక్కడ ఈ విధంగా కోడ్ చేయడం జరిగింది. సో మనకు కావాల్సింది ఏంటి మరి ఇక్కడ ఆర్. సో ఆర్ అనేది ఎక్కడ ఉంది, మరి ఏ వర్డ్లో ఉంది, మనకి యాక్చువల్లీ గ్రేడ్ అనే వర్డ్లో ఆర్ అని ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు GADకి ఏ విధంగా కోడ్ చేయబడిందో కావాలి. అవునా? ఏ నెంబర్తో కోడ్ చేయబడింది కావాలంటే, సో ఇప్పుడు మరి ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ అనేది కంపేర్ చేస్తే మనకి ఇక్కడ G ఇక్కడ కామన్ ఉంది, సో ఇక్కడ కూడా G కామన్ ఉంది, సో ఇక్కడ కూడా 8 ఉంది, ఇక్కడ కూడా 8 కామన్ ఉంది. సో కామన్ ఉంది కాబట్టి G ఈజ్ కోడ్ యాజ్ ఏ 8. అదేవిధంగా మళ్ళీ కంపేర్ చేస్తే ఈ గ్లోబ్లో మనకు E అనే కామన్ ఉంది, ఇక్కడ కూడా E కామన్ ఉంది, సో ఇక్కడ 5 కామన్ ఉంది కోడ్లా, సో ఇక్కడ కూడా 5 కామన్ ఉంది, సో E ఈజ్ కోడ్ యాజ్ ఏ 5. సో నెక్స్ట్ చూస్తే LOB RAD. సో ఇక్కడ LOB మరి RADలో ఏమైనా కామన్ ఉందా, ఏం కామన్ లేదు. కాకపోతే మనకి మరి ఇక్కడ R రావాలంటే Aకి ఏ విధంగా కోడ్ చేయబడింది, Dకి ఏమని కోడ్ చేయబడింది కూడా కావాలి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు సెకండ్ వర్డ్ అండ్ థర్డ్ వర్డ్ కంపేర్ చేస్తే చూడండి. సో సెకండ్ అండ్ థర్డ్ కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఏ అనేది సెకండ్ వర్డ్లో ఉంది, ఏ అనేది థర్డ్ వర్డ్లో కూడా ఉంది. సో ఇక్కడ మరి ఈ 926 మరి 12756లో ఏది కామన్ ఉంది, సో ఇక్కడ మనకి 2 అనేది కామన్ ఉంది, సో ఇక్కడ కూడా 2 అనేది కామన్ ఉంది. కాబట్టి ఏ ఈజ్ కోడ్ యాజ్ ఏ 2. నెక్స్ట్ ఇక్కడ మనకి D ఇక్కడ ఉంది, సో D ఈ వర్డ్లో కూడా ఉంది. సో ఇక్కడ కూడా కంపేర్ చేస్తే 1756 మరియు 96, సో ఇక్కడ 6 అనేది 6 కామన్ ఉంది. కాబట్టి D ఈజ్ కోడ్ యాజ్ ఏ 6. సో రిమైనింగ్ మిగిలింది ఏంటి మనకి ఇక్కడ R. సో మనకు 8 కట్ అయిపోయింది, 2 కట్ అయింది, 6 కట్ అయింది, 5 కట్ అయింది. సో రిమైనింగ్ మిగిలింది ఏంటి 9. సో R ఈజ్ కోడ్ యాజ్ ఏ 9. సో R ఈజ్ కోడ్ యాజ్ ఏ 9 అనేది ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ B. సో ఆప్షన్ B ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ నెంబర్ కోడింగ్లో ఏంటంటే మనకి ఇచ్చినటువంటి కామన్ వర్డ్స్ని ఎలిమినేట్ చేసుకుంటా మనకు అడిగినటువంటి లెటర్కి కోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ విధంగా ఫస్ట్ అండ్ సెకండ్ వర్డ్ కంపేర్ చేసి కామన్ వర్డ్ని ఎలిమినేట్ చేసిన, అదేవిధంగా సెకండ్ అండ్ థర్డ్ వర్డ్ కంపేర్ చేసి కామన్ లెటర్ని ఎలిమినేట్ చేసిన, అప్పుడు మనకు గ్రేడ్లో R అనేది ఓన్లీ రిమైనింగ్ మిగిలింది. సో ఈ కోడ్లో కూడా ఓన్లీ 9 మిగిలింది కాబట్టి R ఈజ్ కోడ్ యాజ్ ఏ 9. సో 9 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో క్వశ్చన్ నెంబర్ 2లో ఏం చెప్తుండ్రు, సేమ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ టువర్డ్స్ ద ఎండ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ MBRHGB.
Okay, toward the end is code as MB, RH, GB. End it there, end it here. End it here is code as a HK, MB, BL. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద ఎండ్ అంటాను. సో ఎండ్కి ఏమని కోడ్ చేయడం జరిగిందని అడుగుతాను. సో తెలుగులో చూసినట్లయితే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో టువర్డ్స్ ఎండ్ ఈజ్ ద ఎండ్, టువర్డ్ ద ఎండ్ని ఎంబీ, ఆర్హెచ్, జీబీగా కోడ్ చేయడం జరిగింది. ఎండ్ ఇట్ హియర్ని హెచ్కే, ఎండి, బిఎల్గా కోడ్ చేసిన ఇచ్చిన కోడ్ భాషలో ఎండ్కి కోడ్ ఏంటిదని అడుగుతాను. సో ఇది ఏంటంటే మిక్స్డ్ కోడింగ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్ అండి. సో మిక్స్డ్ కోడ్ ఇచ్చినప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్ని కోడ్ అడుగుతుందో మనం అబ్జర్వ్ చేయాలి. సో దేని కోడ్ అడుగుతుంది, మరి ఇక్కడ మనం ఎండ్కి కోడ్ అని అడగడం జరుగుతుంది. ఓకేనా. సో ఎండ్కి కోడ్ అడగడం జరుగుతుంది వాటికనే. సో మనకి ఇచ్చినటువంటి 2 సెంటెన్స్ తీసుకుంటే 2 సెంటెన్స్ల టువర్డ్ ద ఎండ్ అండ్ ఎండ్ ఇట్ హియర్ అన్నాడు. సో ఈ 2 వర్డ్స్ మనం కంపేర్ చేసుకోవాలి. చూసుకుంటే చూడండి. సో ఇక్కడ మనం నోట్ చేసుకుందాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిండు, టువర్డ్స్ ద ఎండ్. సో టువర్డ్స్ ద ఎండ్, సో టువర్డ్స్ ద ఎండ్ అండ్ ఎండ్ ఇట్ హియర్ అన్నాడు. సో ఎండ్ ఇట్ హియర్, ఎండ్ ఇట్ హియర్. సో ఇప్పుడు ఇక్కడ 2 ఈక్వేషన్ మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ కామన్ ఏముంది చూడండి. సో ఈ 2 ఈక్వేషన్లో మనకు కామన్ అనేది ఎండ్ అనేది కామన్గా ఉంది, అవునా. సో ఇక్కడ కోడ్ లాంగ్వేజ్లో కూడా మనకి ఇక్కడ ఏముంది, దీన్ని ఎన్డిటిఎన్ ఏమని కోడ్ చేయడం జరిగింది, ఎంబి, ఆర్హెచ్, జీపీ. అండ్ సేమ్ యాజ్ ఈజ్ ఎన్డిటిఎన్ మనం ఏ విధంగా కోడ్ చేసినాం, ఇక్కడ హెచ్కే, ఎండి, బిఎల్. సో కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఏముంది మనకి, ఇక్కడ ఎంబీ అనేది కామన్గా ఉంది, అవునా. సో కాబట్టికనే ఎండ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది, ఎండ్ ఈక్వల్ టు ఎండి. సో ఎండ్ ఈక్వల్ టు ఎండి. సో ఎండి ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకేనా. సో ఇది మిక్స్డ్ కోడింగ్ లాంగ్వేజ్ నుంచి అడగడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కంపేర్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇది ప్రొసీజర్. డైరెక్ట్ కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ ఎండ్ అనేది ఇక్కడ ఉంది, సో ఎండ్ అనేది ఇక్కడ ఉంది. సో 2 సీక్వెన్స్లో ఎండ్ అనేది కామన్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో కూడా ఎండ్ అనేది కామన్ చూస్తే మనకి ఇక్కడ ఎంబీ ఈజ్ ద కామన్ ఉంది కాబట్టి ఎంబీ ఈజ్ ద డైరెక్ట్ ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 3. సో క్వశ్చన్ నెంబర్ 3, సో ఇది కూడా ఆర్ఆర్బి ఏఎల్పి సిబిట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 3 కూడా ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఇది నెంబర్ కోడింగ్ నుంచి అడగడం జరుగుతుంది. సో ఆల్సో ఈజ్ కోడ్ యాజ్ ఏ ఏమంటారు 8693. సో ఆల్సో ఈజ్ కోడ్ యాజ్ ఏ 8693. సో అబ్జర్వ్ చేస్తే ఏఎల్ఎస్ఓ ఇస్ ద కోడ్ యాజ్ ఏమంటాను ఇక్కడ 8693 అన్నాడు, 8693. అండ్ సెల్ఫ్ ఎస్ఏఎల్ఈ సేల్ ఈజ్ కోడ్ యాజ్ ఏమంటాను 2836 అంటాను, 2836. సో అయినా కానీ మనం దేని అడుగుతాడు, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ద గివెన్ అండ్ ఈ అంటాడు. సో ఈని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ఈ 2 వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఏ అనే ఇక్కడ కామన్ ఉంది, ఏ కామన్ ఉంది, ఎల్ కామన్ ఉంది, ఎల్ కామన్ ఉంది, ఎస్ కామన్ ఉంది, ఎక్స్ కామన్ ఉంది. సో ఇక్కడ మనకు ఓ అనేది ఇక్కడ ఫస్ట్ వర్డ్లో ఓ అని ఉంది, సెకండ్ వర్డ్లో ఈ అని ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఏంది 8 అని 8 కామన్ కట్ అయిపోయింది. సో 6 కామన్ కట్ అయిపోయింది. సో మనకి ఇంకా 3కి ఇక్కడ 3 కూడా కట్ అయిపోయింది. సో రిమైనింగ్ ఇక్కడ ఈ మిగిలింది కాబట్టి ఇక్కడ 2 మిగిలింది కాబట్టి ఈజ్ కోడ్ యాజ్ ఏంటిది 2. సో ఈజ్ కోడ్ యాజ్ 2. సో 2 అని ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ఎప్పుడైనా నెంబర్ కోడింగ్ నుంచి అడిగితే మనకు కామన్ ఎలిమెంట్ అని కట్ చేస్తున్నాం. సో కామన్ ఎలిమెంట్ కట్ చేస్తే ఇండిపెండెంట్ ఎలిమెంట్ ఏముంది మరి ఇక్కడ ఈ ఉంది. సో ఈ అనే కోడ్ యాజ్ 2 కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 చెక్ చేసినట్లయితే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. సో కోడ్ ఈజ్ ఏ కోడ్ యాజ్ ఏమంటాడు, సో కోడ్ ఈజ్ ఏ కోడ్ యాజ్ ఏ, సో కోడ్ అనేది ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. సో 5739 కోడ్ ఈజ్ ఏ కోడ్ యాజ్ ఏ 5739. అండ్ లెగ్స్ LEGS లెగ్స్ ఈజ్ కోడ్ యాజ్ ఏ 4256 అయినా ఈయన ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. సో ఈయన ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందంటే సో మనకి ఇక్కడ 2 వర్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి. సో మనకు ఓన్లీ ఈ మాత్రమే కామన్ ఉంది, రిమైనింగ్ ఏం కామన్ లేదు. ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఈ అని ఈ వర్డ్లోకి ఈ కామన్ ఉంది, ఇక్కడ కూడా ఈ కామన్ ఉంది, అవునా. సో ఈ అనేది మాత్రమే కామన్ ఉంది, రిమైనింగ్ అన్ని COD LGS అనే డిఫరెంట్ లెటర్స్. సో ఇక్కడ కూడా మన నెంబర్ని అబ్జర్వ్ చేస్తే కామన్ ఉన్న నెంబర్ ఏమి ఉండాలి మరి, కామన్ ఉన్న నెంబరే మనకు ఆన్సర్ అవుతుంది. సో కామన్గా ఏముంది 5 కామన్ ఉంది, 7 లేదు, 3 లేదు, 9 లేదు కాబట్టి 5 మాత్రం ఇక్కడ కామన్ ఉంది కాబట్టి సో ఈ ఈజ్ ఎ కోడ్ యాజ్ ఏంటిది 5. సో 5 అనే ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో క్వశ్చన్ నెంబర్ 5లో ఏమడిగింది చూడండి.
సేమ్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ RUIN. సో RUIN ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అన్నాడు. RUIN ఈజ్ ఎ కోడ్ యాజ్ ఏ 3719. సేమ్ యాజ్ ఈజ్ మళ్ళీ ఏమన్నాడు RUNG. సో RUNG కూడా ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది 7916. అయినా మనం ఏం అడుగుతాను మరి ఇక్కడ జీని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందని అడుగుతాను. సేమ్ మనం ఇంతకుముందు చేసిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లానే మనం ఇక్కడ కూడా మనకు ఈ 2 వర్డ్స్ని అబ్జర్వ్ చేస్తే మన ఇక్కడ R కామన్ ఉంది, ఇక్కడ కూడా R కామన్ ఉంది. సో ఇక్కడ U కామన్ ఉంది, ఇక్కడ U కామన్ ఉంది. సో N కామన్ ఉంది, N కామన్ ఉంది. సో I అనేది ఇక్కడ ఉంది, G అనేది ఇక్కడ ఉంది. సో మనం G అడుగుతున్న వాటికనే ఇక్కడ ఉన్నటువంటి Gకి దేంతో కోడ్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అంటే మనకి ఇక్కడ కామన్ ఉన్నాడు కట్ చేసి డిఫరెంట్ వన్ ఇద్దా మనకి ఏమవుతుంది ఆన్సర్ అవుతుంది. సో 7కి 7 కట్ అయింది. సో 1కి 1 కట్ అయిపోయింది, 9కి 9 కట్ అయింది. సో ఈ వాటిలో డిఫరెంట్గా ఉంది ఏంటి 6. కాబట్టి G ఈజ్ కోడ్ యాజ్ ఏ 6 అని ఎక్కడ ఉంది మరి ఆప్షన్ D. సో ఆప్షన్ D ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. సో క్వశ్చన్ నెంబర్ 6ని అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇది మనకు మిక్స్డ్ కోడింగ్ నుంచి అడగడం జరిగింది. సో ఏమంటుండే బిగ్ స్మాల్ యావరేజ్ ఈజ్ 22, 33, 55 అన్నాడు. సో మనం క్వశ్చన్ నోట్ చేసినట్లయితే బిగ్ స్మాల్ యావరేజ్. సో బిగ్ స్మాల్ యావరేజ్ ఈజ్ కోడ్ యాజ్ ఏమంటాను ఇక్కడ 22, 33, 55. ఓకే. సో దీని ఏమంటారు స్మాల్ ట్రీట్ పార్టీ అట. స్మాల్ ట్రీట్ పార్టీ. సో స్మాల్ ట్రీట్ పార్టీ ఈజ్ ఎ కోడ్ యాజ్ ఏమని చెప్తుంది మరి ఇక్కడ 55, 44, 77. 44, 77. పార్టీ యావరేజ్ పీపుల్ అంటాను. సో పార్టీ యావరేజ్ పీపుల్. సో పార్టీ యావరేజ్ పీపుల్ ఈజ్ ఎ కోడ్ యాజ్ ఏ 77, 22, 99. ఓకేనా. సో ఈ విధంగా మనకు కోడింగ్ మిక్స్డ్ కోడింగ్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనల్ని ఫైనల్గా ఏ కోడ్ అడిగింది మరి దేనికి కోడ్ అడిగిందన్న. సో పీపుల్కి ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందో అడిగిండు. సో మనకి 3 ఈక్వేషన్లల్లో మనకు పీపుల్ అని ఎక్కడ ఉంది మరి ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ ఉంది. ఈ ఈక్వేషన్ ఉంది ఇక్కడ ఉంది అవునా. థర్డ్ ఈక్వేషన్లో పీపుల్ అనే ఉన్నది. సో మనం ఇప్పుడు అబ్జర్వేషన్లో అయితే ఫస్ట్ అండ్ సెకండ్ కంపేర్ చేయండి. సో ఫస్ట్ అండ్ సెకండ్ కంపేర్ చేస్తే ఇలా కామన్ ఏముంది. సో పార్టీ అనే కామన్ ఉంది. సేమ్ ఇక్కడ కోడెల్ లాంగ్వేజ్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ కంపేర్ చేసినట్లయితే సో కామన్ ఏముంది మరి ఇక్కడ 77. కాబట్టి 77 కట్ అయితే పార్టీస్ కోడ్ యాజ్ 77. కానీ మనకు కావాల్సింది పీపుల్. సో మళ్ళీ ఏం చేయాలి ఫస్ట్ అండ్ థర్డ్ కంపేర్ చేయండి. సో ఫస్ట్ అండ్ థర్డ్ కంపేర్ చేస్తే యావరేజ్ ఈజ్ ద కామన్ ఉంది. సో ఇక్కడ కోడ్ లాంగ్వేజ్ కూడా ఫస్ట్ అండ్ థర్డ్ కంపేర్ చేస్తే ఏముంది మరి ఇక్కడ 22 ఉంది. సో 22 కట్ అయిపోయింది అవునా. సో 22 కట్ అయిపోతే సో యావరేజ్ కోడ్ యాజ్ 22. సో ఇక్కడ మనకు పార్టీ 77, యావరేజ్ 22 అయిపోయింది. సో పీపుల్ ఏముంది మరి పీపుల్ ఈజ్ అ కోడ్ యాజ్ 99. సో పీపుల్ ఈజ్ అ కోడ్ 99 కాబట్టి మనకు 99 ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. సో క్వశ్చన్ నెంబర్ 7 కూడా సేమ్ అడుగుతుంది. న్యూ ఈజ్ కోడ్ యాజ్ 4682. సో ఇది కూడా మన నెంబర్ కోడింగ్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. సో ఏమని చెప్తుండు KNEW. సో న్యూ ఈజ్ కోడ్ యాజ్ ఏమని చెప్తుంది ఇక్కడ 4682 అండ్ KINE. సో KINE ఈజ్ ఎ కోడ్ యాజ్ 6238. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఐ అంటాను అవునా. సో వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఐ అంటాను. సో ఇక్కడ మనం 2 వర్డ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే సో 2 వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. సో ఇక్కడ K కామన్ ఉంది, ఇక్కడ K కామన్ ఉంది, N కామన్ ఉంది, N కూడా కామన్ ఉంది. సో E కామన్ ఉంది, E కూడా కామన్ అయిపోయింది. సో ఇక్కడ KN అయిపోతే సో I అనేది ఉంది. సో ఐని ఏ విధంగా కోడ్ చేసిందో తెలవాలంటే సో ఇక్కడ కూడా మనకు కామన్ ఉన్నాయి కట్ చేస్తే 4 అనే కామన్ ఉంది, 4 అనే కామన్ లేదు, 6 కామన్ ఉంది, 6 కామన్ ఉంది. సో 6 అనే కామన్ ఉంది, 6 కామన్ ఉంది. సో 8 కామన్ ఉంది, 8 కూడా కామన్ ఉంది. సో 2 కామన్, 2 కూడా కామన్ అయిపోయింది. అంటే కామన్ ఉన్నాయని ఎలిమినేట్ చేసినాం. సో కామన్ లేని ఏముంది ఇక్కడ ఓన్లీ 3. కాబట్టి ఈజ్ కోడ్ యాజ్ ఏంటి 3. సో ఐ ఈజ్ కోడ్ యాజ్ ఏంటి 3. ఐ ఈజ్ కోడ్ యాజ్ 3 అంటే మరి 3 ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ బి ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో ట్రింపుల్ ట్రిక్ అండి. సో ఇక్కడ కామన్ ఉన్న లెటర్స్ కాకుండా కామన్ ఉన్న లెటర్స్ని మనం ఎలిమినేట్ చేస్తే మనకు కామన్ లేని ఎలిమెంట్ అని వచ్చింది. సో కామన్ లేని ఎలిమెంట్ ఏంటి ఐ. సో ఐ అనేది కూడా మరి ఇక్కడ కోడింగ్ నెంబర్స్లో కూడా కామన్ ఉన్నాయని కట్ చేస్తే కామన్ లేని ఏముంది మనకి ఇక్కడ ఓన్లీ 3. సో కాబట్టి ఈ 3 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో క్వశ్చన్ నెంబర్ 8 కూడా ఏమంటాడు ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ నో మీ బెటర్ ఈజ్ ఎ కోడ్ యాజ్
జెడ్ఎఫ్ బియుపిబి అంటాను. సో నో మీ బెటర్ అంటాను. సో నో మీ బెటర్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? సో జేఎఫ్ బియుపిడి అవునా. నో మీ బెటర్ ఈక్వల్ టు జేఎఫ్ బియుపిడి అండ్ బెటర్ నో సంథింగ్. సో బెటర్ నో సంథింగ్ అట. సో బెటర్ నో సంథింగ్ మరి ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది చూద్దాం. సో బెటర్ నో సంథింగ్ ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? బియుజేఎఫ్ ఐఎస్ అంట. ఓకేనా. సో అయినా మనం ఏమాడుతున్నానా? సో సంథింగ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. సో సంథింగ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. సో ఇది ఏమైంది? మిక్స్డ్ కోడింగ్ నుంచి అడగడం జరిగింది. సో మిక్స్డ్ కోడింగ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమని చెప్పిన, ఈ రెండు ఈక్వేషన్ మనం కంపేర్ చేయాలని చెప్పిన. సో కంపేర్ చేస్తే నో మీ ఉన్నది, సో బెటర్ నో సంథింగ్ ఉన్నది. సో కామన్గా ఏమున్నది మరి ఇక్కడ? మన సంథింగ్ రావాలంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్ కంపేర్ చేస్తే మనకి ఇక్కడ బెటర్ అనేది కామన్ ఉంది, ఇక్కడ కూడా బెటర్ కామన్ ఉంది. సో నో అనేది ఇక్కడ కామన్ ఉంది, సో నో అనేది ఇక్కడ కూడా కామన్ ఉంది. అంటే ఈ రెండు అనేటివి మనకు ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఇక్కడ సో మరి ఏమున్నాయి మరి కామన్? ఇక్కడ కూడా చూడండి. సో కోడెడ్ లాంగ్వేజ్ కూడా ఇవి రెండు కంపేర్ చేస్తే కామన్ ఏమున్నాయి? జెడ్ఎఫ్ ఇక్కడ ఉంది, సో జెడ్ఎఫ్ ఇక్కడ ఉంది, కట్ చేయండి. సో బియు ఇక్కడ ఉంది, సో బియు ఇక్కడ ఉంది, కట్ చేయండి. సో సంథింగ్ అనేది నెక్స్ట్ ఆటోమేటిక్గా కోడ్ చేయబడింది దేనికి? ఈజ్ ఐఎస్. సో ఐఎస్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ ఏ. సో కాబట్టినే ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9 చూసినట్లయితే సో ఇక్కడ కూడా సేమ్ మిక్స్డ్ కోడింగ్ నుంచి అడగడం జరిగింది. ఏమడిగిండు? సో ఫేర్ వెదర్ ఫ్రెండ్ అంటాను. సో ఫేర్ వెదర్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు KLPHGDగా కోడ్ చేయడం జరిగింది. బెస్ట్ ఫ్రెండ్ ఎవర్ ఈజ్ కోడ్ యాజ్ ఏ JUFUKLగా కోడ్ చేయడం జరిగింది. ఆయన మనం ఏమాడుతుండు? ఫ్రెండ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాడు. సో ఫ్రెండ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందంటే సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్లో కామన్ ఏముంది మనకి? ఇక్కడ ఫ్రెండ్ అనేది మాత్రమే కామన్ ఉంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్, సో ఇక్కడ కూడా ఫ్రెండ్ అనే కామన్ ఉంది. సో ఇక్కడ కూడా మనకు సో ఇక్కడ కోడెడ్ ఈక్వేషన్ కూడా కామన్గా ఏముంది మరి ఇక్కడ? సో ఓన్లీ KL ఈజ్ ద కామన్ ఉంది. కాబట్టినే సో ఫ్రెండ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? సో ఫ్రెండ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ KL. సో ఇంతకుముందు ఏంటంటే మనం డిఫరెంట్ వన్ ఎలిమినేట్ చేసి కామన్ ఉన్నదాన్ని డిఫరెంట్ వన్ అన్ని కామన్ ఉన్న ఎలిమినేట్ చేసి డిఫరెంట్ వన్ని కనుక్కున్నాం. సో ఇక్కడ ఏంటంటే అన్ని డిఫరెంట్ వన్ ఉన్నాయి, ఓన్లీ కామన్ ఉంది ఒకటి మాత్రం ఉంది. వాటికనే అది అడిగిన మన ఫ్రెండ్. సో ఫ్రెండ్ ఈజ్ కామన్ ఏముంది మరి? KI. సో ఫ్రెండ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? KI. సో KI ఎక్కడ ఉంది మరి? ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 10లో కూడా మనకి ఏంది? ఇక్కడ నెంబర్ కోడింగ్. సో మైండ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది ఇక్కడ? సో MEND. సో MENDని మనకు A1 కోడ్ చేయడం జరిగిందన్న 3186. సేమ్ యాజ్ యూజ్గా MING మైండ్ని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? మైండ్ని కూడా మనం ఏ విధంగా కోడ్ చేసినాం అంటే 1623 అవునా. అయినా కానీ మనకి దేనికి కోడ్ అడిగిండు? ఐని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అడిగింది. సో ఇక్కడ కూడా చూడండి, సో కామన్ ఉన్న వాటిని ఎలిమినేట్ చేయండి. సో MM కామన్, సో EE ఆల్సో కామన్, సో NN కూడా ఆల్సో కామన్. సో మనకి ఇక్కడ డిఫరెంట్ ఉంది ఏంది? ఇక్కడ మైండ్లో I. సో ఐకి మనం ఇప్పుడు కోడెడ్ లాంగ్వేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కోడింగ్లో కూడా కామన్ ఉంది ఏంటిది? 33 కామన్, 6 కామన్, 11 కామన్. సో ఈ 163 ఎలిమినేట్ పోతే రిమైనింగ్ ఏముంది? 2. సో 2 అనేది దేంతో కోడ్ ఏం జరిగింది మరి? I. సో I అనేది కోడ్ చేయబడింది 2 తోటి. సో 2 ఎక్కడ ఉంది మరి? ఇక్కడ ఆప్షన్ ఏ. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. సో క్వశ్చన్ నెంబర్ 11 ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్. సో ఇది కూడా ఏమన్నా అంటాను మరి ఇక్కడ? ఇది కూడా మనకి మిక్స్డ్ కోడింగ్ నుంచి ఆడడం జరిగింది. సో బ్రైట్ యాజ్ డే అంటాను. సో ఏమంటాను? బ్రైట్ యాజ్ డే, BRIGST, బ్రైట్ యాజ్ డే. సో బ్రైట్ యాజ్ డే ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది మరి ఇక్కడ? CBMNJU. ఓకే. సో నెక్స్ట్ డే అండ్ నైట్ అంట. సో డే అండ్ నైట్. సో డే అండ్ నైట్ ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది? సో డే అండ్ నైట్ ఈజ్ ఎ కోడ్ యాజ్ MMFDRS. ఓకే. సో ఏమడుతుంది మరి ఇక్కడ? డేని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. సో డేని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందంటే ఏమని చెప్తున్నారు మరి ఇక్కడ? ఈ రెండు ఈక్వేషన్ మనం కంపేర్ చేస్తే కామన్ ఏముంది? ఇక్కడ ఓన్లీ డే మాత్రమే కామన్ ఉంది. చూడండి. సో యాజ్ బ్రైట్ అండ్ నైట్. సో డే మాత్రమే కామన్ ఉంది. సో ఈ రెండిట్లో కూడా మరి కామన్ ఉంది ఏముంది ఇక్కడ మరి? MN మాత్రమే కామన్ ఉంది. సో డే ఈజ్ అ కోడ్ యాజ్ ఏంటిది మరి? డే ఈజ్ అ కోడ్ యాజ్ ఏ MN. సో MN అనేది ఎక్కడ ఉంది మరి? ఇక్కడ ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 12th క్వశ్చన్ చూద్దాం. సో 12th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చింది? సేమ్ ఇక్కడ కూడా ఏమి ఇచ్చింది మనకి? ఇక్కడ మిక్స్డ్ కోడింగ్ నుంచి అడగడం జరిగింది. సో మిక్స్డ్ కోడింగ్లో సో ఏమైనా
కేఫ్ హోటల్ రూమ్ అట. సో చూద్దాం కేఫ్ హోటల్ రూమ్. సో కేఫ్ హోటల్ రూమ్ అని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది మనకి ఇక్కడ ఏఏ బీబీఈ అట. నెక్స్ట్ రూమ్ కిచెన్ హాల్ అట. సో రూమ్ కిచెన్ హాల్. సో room kitchen hall is the code as FF AA BB. So next hall hotel garden. So hall hotel garden. Hall hotel garden is the code as a EEFFTT. So EEFFTT. ఓకే. సో మనం ఇప్పుడు ఏమడుతుంది మరి గార్డెన్కి ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందని అడుగుతాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పినా ఎప్పుడైనా ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం ఏది అడుగుతుందో అది ఏ ఈక్వేషన్ ఉందో చూడండి. సో అది గార్డెన్ అనేది ఇక్కడ ఉంది. గార్డెన్ అనేది థర్డ్ ఈక్వేషన్ ఉంది. సో గార్డెన్ నుంచి మనకి హాల్ హోటల్ పోవాలంటే ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ సెకండ్ కంపేర్ చేస్తే సో చూడండి ఇక్కడ థర్డ్ అండ్ సెకండ్ కంపేర్ చేస్తే మనకు ఇక్కడ హాల్ అనే కామన్గా ఉంది. సో ఇక్కడ కూడా హాల్ అనే కామన్ ఉంది. సో కోడెడ్లో కూడా చూసినట్లయితే FFAABBEEFFTT. సో FF అనేది ఇక్కడ కామన్ ఉంది కాబట్టి FF ఉంది. సో హాల్ని కోడ్ యాజ్ ఏంటిది FF. ఓకేనా. సో నెక్స్ట్ మరి ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫస్ట్ కంపేర్ చేయండి. థర్డ్ అండ్ ఫస్ట్ కంపేర్ చేస్తే సో హోటల్ అనేది ఇక్కడ ఉంది. సో హోటల్ కూడా ఇక్కడ ఉంది. సో ఫస్ట్ అండ్ థర్డ్ కంపేర్ చేస్తే హోటల్ ఫస్ట్ అండ్ థర్డ్ కంపేర్ చేయండి. సో ఫస్ట్ అండ్ థర్డ్ కంపేర్ చేస్తే ఇక్కడ కూడా చూడండి AABBEE FF పోయింది కాబట్టి TT. సో EE కామన్ ఉంది కాబట్టి హోటల్ ఈజ్ కోడ్ యాజ్ ఏ EE. సో నెక్స్ట్ EE పోయింది FF పోయింది. సో గార్డెన్ ఈజ్ కోడ్ యాజ్ ఏంటిది ఆటోమేటిక్గా TT. సో TT అని ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. సో క్వశ్చన్ నెంబర్ 13లో చూడండి. సో ఇన్ ఏ కోడెడ్ లాంగ్వేజ్ మౌజ్ ఈజ్ కోడ్ యాజ్ ఏ. మౌజ్ని ఏ విధంగా కోడ్ చేసినట. సో మౌజ్ అనేది మనకు మౌజ్ ఈజ్ ఎ కోడ్ యాజ్ ఏ 74651. ఓకేనా 74651. అదేవిధంగా స్పోక్ అని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది మరి స్పోక్ ఈజ్ ద కోడ్ యాజ్ ఏ 52418. సో దెన్ మనం ఏమడుతుంది మరి ప్రౌడ్. సో ప్రౌడ్ బీ కోడ్ యాజ్ ఏ ప్రౌడ్ని కూడా ఏమంటారు. సో ప్రౌడ్ ఆల్సో కోడ్ యాజ్ ఏ 26394. దెన్ మరి కేని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. ఓకేనా. మనకి ఇక్కడ 3 వర్డ్స్ ఇచ్చిండు. సో 3 వర్డ్స్ ఇచ్చి మనకి కే అని ఎక్కడ ఉంది మరి అబ్జర్వ్ చేస్తే కే అనేది మనకి సెకండ్ వర్డ్లో ఉంది. సో సెకండ్ వర్డ్లో ఉంది. సో కేని ఏ విధంగా కోడ్ చేయడం తెలియాలంటే మనకు SPOEని ఏ విధంగా కోడ్ చేసినా మనకు ముందు తెలియాలి. సో ఫస్ట్ సెకండ్ వర్డ్స్ మనం కంపేర్ చేసినట్లయితే సో ఇక్కడ చూడండి. సో M అనేది కామన్ ఉందా లేదు. ఇక్కడ ఏం కామన్ ఉంది S అనే కామన్ ఉంది. సో SS కామన్ ఉంది. సో ఇక్కడ కూడా కామన్ చూస్తే ఏమైంది చూడండి. సో S అనే కోడ్ అయితే 5. సో ఇక్కడ కూడా 5 ఉంది. అంటే S అనేది 4 5 5 S ఈజ్ ద కోడ్ అయితే 5 అయిపోయింది. సో మళ్ళీ ఇంకేముంది ఇక్కడ E ఉంది. సో E అనేది 1. సో సెకండ్ వర్డ్లో కూడా 1 ఉంది కాబట్టి ఈజ్ కోడ్ యాజ్ 1 కాబట్టి E కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఓ కూడా కామన్ ఉంది. సో ఓ కామన్ అంటే ఓ అనే కోడ్ యాజ్ 4. సో ఇక్కడ కూడా 4 ఉంది కాబట్టి ఓ ఆల్సో కట్ అయిపోయింది. సో ఇంకేం కావాలి మరి MU ఉంది పీకే ఉంది. సో కామన్ ఉందా లేదు కాబట్టి మన సెకండ్ వర్డ్ అండ్ థర్డ్ వర్డ్ కంపేర్ చేయండి. సో సెకండ్ అండ్ థర్డ్ కంపేర్ చేస్తే మనకి ఇక్కడ చూడండి కే ఎక్కడ ఉందా. సో కే అనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి పీ ఉంది కదా. సో ఇక్కడ పీ యాజ్ కోడ్ యాజ్ 2 కాబట్టి మనకి ఇక్కడ పీ. సో పీ ఇక్కడ కోడ్ 2 ఇక్కడ కూడా కామన్ 2 ఉంది కాబట్టి 2 కట్ అయిపోయింది. సో ఆటోమేటిక్ ఏం మిగిలింది ఇక్కడ కే. సో కే మరి ఇక్కడ మిగిలిన నెంబర్ ఏంటిది 8. సో దెన్ కే ఈజ్ ద కోడ్ యాజ్ 8. సో కే ఈజ్ ద కోడ్ యాజ్ 8. సో 8 అని ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. సో క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. సో హెయిర్ అంటాను. సో హెయిర్ ఈజ్ కోడ్ యాజ్ 9715. ఓకేనా. సో HAIR హెయిర్ ఈజ్ ద కోడ్ యాజ్ ఏమంటాడు 9715 అని చెప్తుండు. ఓకేనా. దెన్ ఏజ్డ్. సో ఏజ్డ్ ఈజ్ కోడ్ యాజ్ ఏమంటాడు ఏజ్డ్ ఈజ్ కోడ్ యాజ్ 8612. సో 8612 ఆయన వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఏ అని చెప్తాను. సో ఈ 2 వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఓన్లీ ఏ ఈజ్ ద కామన్ ఉంది. చూడండి ఓన్లీ ఏ అనేది మాత్రమే ఇక్కడ కామన్. ఇక్కడ ఏ కామన్ ఉంది ఇక్కడ ఏ కామన్ ఉంది. రిమైనింగ్ ఆల్ ఆర్ చేంజ్. సో ఇక్కడ కూడా మనం ఈ నెంబర్లను అబ్జర్వ్ చేస్తే కామన్ ఉన్న నెంబర్ ఏముంది. సో కామన్ ఉన్నది మనకి ఏముంది మరి ఇక్కడ. సో డిఫరెంట్ ఉన్నది కావాలి. సో 9 ఉందా ఇలా 9 కూడా లేదు. 7 ఉందా 7 లేదు. 1 1 అనేది కామన్ ఉంది. సో 1 1 అనేది కామన్. 5 5 లేదు 2 లేదు కాబట్టి ఏ ఈజ్ కోడ్ యాజ్ 1. ఏ ఈజ్ కోడ్ యాజ్ 1 ఎందుకంటే 1 అనేది ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉంది. సో 1 ఈజ్ ద కోడెడ్ యాజ్ 1. సో 1 ఈజ్ ద అవర్ ఆన్సర్. ఏ ఈజ్ కోడ్ యాజ్ 1. సో 1 అనేది ఎక్కడ ఉంది మరి ఇక్కడ ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ వాటికనే ఆప్షన్ ఏ ఈజ్ ద అవర్ ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. సో ఇందులో కూడా ఏం చెప్తుంది మరి, ఫైండ్ ద నెంబర్. సో NUMB, సో NUMB కోడ్ యాజ్ ఏంటంటే మరి NUMB ఈజ్ అ కోడ్ యాజ్ ఏ 4618. ఓకేనా, NUMB ఈజ్ అ కోడ్ యాజ్ a 4618 and BUNT. సో BUNT ఈజ్ ద కోడ్ యాజ్ ఏ 6438. ఓకే, 6438. ఓకే, సో నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ టీ అని చెప్తాను. ఆయన టీని ఏ విధంగా కోడ్ చేయడం జరిగింది అంటాను. సో టీని ఏ విధంగా కోడ్ చేయడం జరిగిందంట. సో టీ అనే యాక్చువల్ ఎక్కడ ఉంది మరి, సెకండ్ వర్డ్ ఉంది BUNTలా. సో ఇక్కడ ఈ రెండు వర్డ్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ N ఉంది, ఇక్కడ N ఉంది. సో NN కట్ అయిపోయింది, UU కట్ అయిపోయింది, BB కూడా కట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా కామన్ ఉన్నటువంటి నెంబర్లు కట్ చేస్తే 4 కట్ అయిపోయింది, 6 కట్ అయిపోయింది, 8 కట్ అయిపోయింది. సో ఇక్కడ టీ అనేది దేంతో కోడ్ చేయమైంది ఆటోమేటిక్గా, సో 3తో కోడ్ చేయడం జరిగింది. సో టీ ఈజ్ ద కోడ్ యాజ్ 3. సో టీ ఎక్కడ ఉంది మరి, ఇక్కడ 3 అనేది ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. అందుకనే ఆప్షన్ బి ఈజ్ ద అవర్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మనకు RRB ALP CBT 1లో అడిగినటువంటి కోడింగ్ డీకోడింగ్ అనే చాప్టర్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లనే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. ఓకేనా, సో ఇలాగే మనకు ప్రతి ALPలో ఉన్న ప్రతి చాప్టర్ నుంచి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మనం వీడియో తరపున మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మరియు మా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.